లోకంలో చాలా విషయాల్లో మనం మార్పులు చూస్తుంటాం. వాతావరణంలో మార్పులు చూస్తాం, ఆహార పదార్థాల్లో మార్పులు చూస్తుంటాం, ఎన్నో విషయాల్లో మార్పు అనేది చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మనుషుల్లో కూడా మార్పు చూస్తుంటాం. ఒకప్పుడు బాగా ప్రేమించిన వారు ఇప్పుడు ప్రేమించకపోతే నువ్వు చాలా మారిపోయారా అంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, ఇంకా అనేక విషయాల్లో మనుషుల్లో మార్పు రావచ్చు, కానీ మన దేవుడు మార్పు లేనివాడు. ఆయన నిత్యము ఒకే రీతిగా ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడే కానీ ఆయన మార్పు చెందేవాడు కాదు, మార్పు ఆయనలో వచ్చేది కాదు. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమిస్తున్నాడు. కలువరి శిలువలో మన కోసం తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత నిత్యమైనదో తెలియచేశాడు. వాక్యం తెలియచేస్తుంది, దేవుడు మన ఎడల ఆయనకున్న ప్రేమను వెల్లడి చేశాడు. ఎలా అంటే ఆయన తన ప్రాణాన్ని యుక్తకాలంలో మన కొరకు అర్పించడం ద్వారా. మార్పు లేని దేవుని ప్రేమను మీ జీవితంలో అనుభవిస్తూ, మార్పు లేని దేవుణ్ణి మీ జీవితంలో అంగీకరించినట్లయితే జీవితంలో గొప్ప దీవెన పొందుకుంటారు. ఏ విషయానికి నిరాశ చెందకుండా దేవుని ఆశీర్వాదం అనుభవిస్తూ సంతోషంతో, సమాధానంతో ప్రభు కొరకు జీవించగలుగుతారు.